అందరికీ నమస్తే నెల్లా. ఈ ముచ్చటిన్నాక చాలా బాధ అనిపించింది. బీసీ బిడ్డ సాయి ఈశ్వరచారి తీర్మార్మల్లన్న ఆఫీస్ ముంగట ఆత్మహత్య యత్నానికి పాల్పడి చికిత్స పొందుకుంటా ఇలా జీవిడిచిండు. ఎందుకయ్యానంటే ఆయన ఏదైతే సాయి ఈశ్వరు దాదాపు 98% అక్కడనే కాలిపోయిండు. ఎక్కడ పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకున్న జాగాలనే 98% గాయాల పాలయ్యిండు పాపము సాయి ఈశ్వరచారి. 2-3 ఏళ్ళు ఆయనట పెళ్ళయి చిన్న పిల్లలు ఉన్నారు. గుండె తరక్కపోతా ఉన్నది. వాళ్ళ భార్య ఏడుస్తూ ఉన్నా, వాళ్ళ భార్య ఆ కొడుకునో బిడ్డను పట్టుకొని ఏడుస్తూ ఉన్నది. గుండె చెరువైతుంది అది చూస్తూ ఉంటే. ఎందుకు ఇంతగానం ఇంతకు తెగిచ్చిండు ఆ అన్న అని మాట్లాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఇక్కడ బీసీ బిడ్డలు బీసీ ఉద్యమం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటము పెద్ద ఎత్తున కొనసాగాల్సింది ఉండే, ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగాల్సింది ఉండే. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? కామారెడ్డి డిక్లరేషన్ చెప్పేసి పేరు పెట్టుకొని బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము, స్థానిక సంస్థల ఎన్నికలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పినాక 2 ఏళ్ల పొద్దైతా ఉన్నది. కనీసము దాంట్లో 42% రిజర్వేషన్ కల్పించడంలో ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్ అయింది. మొత్తం మీద ఢిల్లీకి పోవడం కానీ, ఢిల్లీలో మంత్రులతోని కలవడం కానీ, లేకపోతే ఎంపీలతోని కలవడం కానీ, ఇంతమంది సభ్యులు ఉన్నారు, ఇంతమంది మాట్లాడి, 16 మంది ఉన్నారు, రాజీనామాలు చేసి పార్లమెంటుని స్తంభింపజేసి ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేటట్టు 9th షెడ్యూల్లో పెట్టేటట్టు ఏ ఒక్కరు పోరాటం చేస్తలే. ఇక్కడ ఉన్నారు సరే, కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ నాయకుల దగ్గరికి రావడం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడబలుక్కున్నారు కాబట్టి. మరి ఇంతమంది బీసీ నాయకులు ఉన్నారు కదా, సంఘాలు ఏకం కావాలి కదా, ఏకమయ్యి ఢిల్లీ ముట్టడించాలి కదా. దేశంలో అతిపెద్ద స్వరాష్ట్ర సాధన పోరాటం ఏది అంటే 1969లో మొదలై 2014లో ముగిసిన తెలంగాణ ఉద్యమం అంటారు. మరి ఏండ్ల తరబడి నుంచి బీసీలకు అన్యాయం చేసుకుంటా పోతానే ఉన్నారు కదా. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో బీసీలను ఆగం చేసుకుంటా పోయినరు కదా. ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అని చెప్పేసి మేము అట్లా కల్పిస్తాం ఇట్లా కల్పిస్తాం అని చెప్పేసి బీసీలకు ఆశలు కల్పించి బీసీ నాయకులను అందరినీ బీసీ ఓట్లు బొచ్చలలో రాల్పించుకోవడం కోసం బీసీ నాయకులను అందరినీ ఏకం చేసుకొని ఎంబడ తిరిగేటట్టు చేసుకొని రేవంత్ అన్న పెద్ద డ్రామా ఆడిండు. ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇంకా చాలా మంది సంఘాలు తీన్మార్ మల్లన్న, ఆర్ కృష్ణయ్య, లేకపోతే జాజుల శ్రీనివాసు, ఇంకా కొంతమంది చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ మేము బీసీల కోసం పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి, సరే ఎవరిని కించపరచడానికి లేదు, కానీ రెచ్చగొట్టే హక్కు ఎవరికీ లేదు. ఇలా ఈ సాయి ఈశ్వర్ ఎట్లా చచ్చిపోయిండు, ఆయన మరణానికి గల కారణం ఏంది, పూర్తి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎవరి మీద ఉన్నది? ప్రభుత్వం మీద ఉన్నది. ఒకవేళ ఈ సాయి ఈశ్వర్ మరణానికి కారణము ప్రభుత్వం అయితే ప్రభుత్వాన్ని శిక్షించాల్సిన అవసరము, దానికి శిక్ష పడేదాకా పోరాటం చేయాల్సిన అవసరం బీసీ బిడ్డల మీద, బీసీ నాయకుల మీద ఉన్నది. ఇలా తెలంగాణ అంటే త్యాగాలు ఉన్నాయి, తెలంగాణ అంటే రోకలి బండతో కదిలిన పల్లెలు ఉన్నాయి, తెలంగాణ అంటే కారం పొడి కండల్లో కొట్టి వాళ్ళకు రావాల్సిన హక్కులను సాధించుకున్న ఊళ్ళు ఉన్నారు, సాకలి ఐలమ్మ లాంటి పెద్ద పెద్ద ఉద్యమకారులు ఉన్నారు. అన్నీ నడుస్తాయి తెలంగాణలో. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం లెవెల్లో బీసీ ఉద్యమం కొనసాగాలి అని చెప్పేసి బీసీ నాయకులు అందరూ అనుకున్నప్పుడు బీసీ నాయకులందరూ ఒకతాటి మీదకి వచ్చి వాళ్ళు ఎక్కడ పోరాటం చేయాలి, ఢిల్లీ పీఠం గదిలేటట్లు పోరాటం చేయాలి. ఇక్కడ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రాతోని మాట ముచ్చట కలిపి రేవంత్ అన్న మంచిగానే మాట్లాడతాడు కదా, చంద్రబాబు నాయుడుతోని పెళ్లిళ్లకు మీటింగ్లకు హాజరు పడతాడు కదా. వాళ్ళ దగ్గరకు పోయి మరి ఇట్లా తెలుగు రాష్ట్రాలలో బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి కాబట్టి మీరు బీసీ బిల్లును కనుక పార్లమెంట్లో పెట్టకపోతే మా ఎంపీ స్థానాలు చక్రం తిప్పింది చంద్రబాబు నాయుడు కాబట్టి రాజీనామా చేస్తామని చెప్పేసి ఒక మాట చంద్రబాబు నాయుడుకు చెప్పి మోడీతో చెప్పిపోయినరు. దిగిరారు. ఎట్లా దిగిరారు? అసలు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఆగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇగో ఇట్లా అమాయక బిడ్డలు బలైతా ఉన్నారు. మరి ఇంకొక వర్షన్ కూడా చెప్తా ఉన్నారు. ఆ తీన్మార్ మల్లన్న కూడా చెప్పుడు జరిగింది అని అంటే, ఒక 2-3 రోజుల క్రితము వాళ్ళ భార్య ఈ సాయి ఈశ్వరచారి అనే వాళ్ళ భార్య
తీన్మార్ మల్లన్న దగ్గరికి పోయి ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, రెంట్ కూడా కట్టుకోలేకపోతా ఉన్నామని చెప్పిన సందర్భంలో తీన్మార్ మల్లన్న కూడా నిన్న గాంధీ హాస్పిటల్లో చెప్పుడు జరిగింది. 20,000 రూపాయలు ఇచ్చి నేనే అది ఇంటి రెంట్ కట్టుకొని ఇంట్లో గ్రాసరీ కొనుక్కోమని పైసలు ఇచ్చిన అని చెప్పేసి చెప్తే ఆ వీడియో బాగా, పైసలు ఇచ్చిన వీడియో బాగా వైరల్ అయిందట. మరి వైరల్ అయింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఫ్యాక్ట్ చెక్ నేను కూడా చేయలే. ఆ వీడియో వైరల్ అయ్యే వారికల్లా నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్కి నిన్న కాదు నిన్న కదా ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది. నిన్న కంటే మొన్న ఆయన తీన్మార్ మల్లన్న ఆఫీస్కి పోయిండట. మరి లోపల ఏం జరిగింది ఏం కథ తెలియదు. నిన్న పోయిండట. నిన్న పోతే మరి ఆయన లేరని చెప్పిండ్రు, తర్వాత కలుస్తారని చెప్పిండ్రు అని అన్నారు. మరి ఎట్లా ఫీల్ అయిండు సాయేశ్వర్ అనే వ్యక్తి, ఎట్లా ఫీల్ అయిండు? ఎందుకు ముందుగాల పోయి తీన్మార్ మల్లన్నను కలవాల్సిన అవసరం ఏర్పడ్డది? ఈ కోణంలో కూడా చాలా మంది ఆలోచన చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ జరగాలి. ఏం జరిగింది? సాయేశ్వరచారి మరణం వెనుక కథ ఏంది? ఆయన నిజంగా బీసీ కోసం, బీసీల ఉద్యమం కోసం, పోరాటం కోసమే చచ్చిపోయిందా? బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మాట తప్పింది కాబట్టే ఆయన జీవి తీసుకున్నాడా బలిమికి అని అంటే నిజంగా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది ప్రభుత్వమే ఆయన జీవిని బలిమికి తీసింది అని చెప్పేసి మనం ఆలోచన చేసుకొని ప్రభుత్వానికి శిక్ష పడేటట్లుగా, ప్రభుత్వం మీద చర్యలు తీసుకునేటట్లుగా బీసీలందరూ ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అనదర్ లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రా, లేకపోతే నిజంగా చేయాలంటే నిరసనలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. శాంతియుత నిరసనలు ఉన్నాయి, ధర్నాలు ఉన్నాయి, రాస్తారోకాలు ఉన్నాయి, ప్రభుత్వాలు దిగొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మనం తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. వంట వార్పు, సకల జనల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కొనసాగినాయి. అంత పెద్ద ఎత్తున బీసీ బిడ్డలందరూ యువత బీసీ ఉద్యమంలోకి వచ్చుడే తక్కువ. మరి వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఆత్మాహుతి చేసుకుంటే ఎవరు కొట్లాట చేస్తారు? ఎవరు పోరాటం చేస్తారు? ఏది ఉన్నా పోరాటం చేసేది ఉండే. ఇట్లా ఏమి చెప్పకుండా, ఏమి చేయకుండా, ఎప్పుడు బయటికి రాకుండా, బీసీల కోసం పోరాటం చేయకుండా నువ్వు డైరెక్ట్ ఆ రోజు కాసోజు శ్రీకాంతాచారి అంటే బీజేపీ నుంచి ఆయన మూలాలు మొదలై తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఆయన బీఆర్ఎస్ బలమైన ఒక కార్యకర్తగా కొనసాగిండు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసే వారికల్లా ఆయన తట్టుకోలేక బలిమికి జీవి తీసుకున్నారు. మరి ఇక ఈ సాయేశ్వరచారి అనే వ్యక్తి ఎక్కడ బీసీ పోరాటంలో పాల్గొన్నాడు అనేది ఇక్కడ తెలియాలి. ఆయన ఎక్కడన్నా పోరాటం చేసిండ్రా లేకపోతే ముందరికి వేరే అంటే నేను ఆయన కించపరుస్తలేను. ఇక్కడ చనిపోయిన వారి గురించి ఎవరు మాట్లాడతలేరు. కాకపోతే ఆయన ముందుగాల బీసీ ఉద్యమాలలో ఎక్కడన్నా తిరిగిండా? ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి కదా, అందులో ఎక్కడన్నా తిరిగిండా? పోరాటం చేసిండా? సడన్గా వచ్చి ఒంటి మీద నిప్పు పెట్టుకొని బలిమికైతే జీవి తీసుకోరు. పోరాటం చేసి 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 అలసిపోయి దాన్ని భగ్నం చేస్తుర్రు అన్న వాళ్ళనే బలిమికి జీవి తీసుకుంటారు. మరి ఎందుకు ఈ సాయేశ్వరచారి అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు? కానీ ఒక్క ముచ్చట ఏంటంటే ఇక్కడ ఆత్మాహుతి చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఉండి కొట్లాడాలి, బతుకుండి సాధించాలి, బతుకుండి పోరాటం చేయాలి. నేను ఒక బీసీ బిడ్డనే. ఇలా బీసీలందరూ ఏకమై ఢిల్లీ పీఠం గదిలాగా పోరాటం చేయాలి. రేవంత్ రెడ్డి ఎట్లా వస్తలేడు, రేవంత్ రెడ్డి అత్తలేడని చెప్పేసి ఆడ బదనాం చేయండి. పోయి బీసీ నాయకులందరూ ఢిల్లీ చాలా దూరం ఉన్నది, ఢిల్లీ దాకా చేరుకోవాలంటే వీళ్ళు బలంగా తయారు కావాలి, ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలి. ఉన్న సంఘాలు ఇచ్చుకపోయి చిన్న చిన్న సంఘాలు తయారవుడు కాదు. ఒక గీత పక్కకు ఇంకో పెద్ద గీత గీసి చూపెట్టాలంటే చిన్న సంఘం నుంచి ఆ చిన్న సంఘం అట్లనే ఉండగా ఇంకో పెద్ద సంఘాన్ని తయారు చేయాలి. ఉన్న ఇచ్చుకపోవడు కాదు, ఏకతాటి మీద ఖర్చుడు కాదు. ఎవరి రాజకీయ స్వార్థం వాళ్ళు చూసుకుంటుర్రేమో అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అసలైన బీసీల పోరాటం ఎవరు చేస్తూ ఉన్నారు? బీసీల కోసం ముందడికి ఎవరు అడిగేస్తూ ఉన్నారు? నా దృష్టిలో మాత్రం అందరూ ఏకమై ఢిల్లీకి పోతే మాత్రమే ఇది సాధ్యమయ్యే పని. ఎట్లా ఇచ్చిన వాళ్ళు మాట తప్పిండు, ఇట్లాంటి బిడ్డలను పొట్టన పెట్టుకుంటూ పోతా ఉన్నారు. నిజంగా బీసీ ఉద్యమం కోసమే ఈ బిడ్డ చనిపోయి ఉంటే అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎవరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ఏదింతో ఎట్లా ముంగడుకోవాలనో అన్నీ తెలుసు. అస్సలు దానికి వాడుకోండి టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, మేధస్సు పెంచుకోండి. దేనికి వాడాలనో దానికి వాడుండ్రి. కానీ ఇక పాపం ఇట్లా బలిమికి జీవి తీసుకుంటే ఆ కుటుంబం రోడ్డున పడ్డది. సరే ఇలా ఎవరన్నా ఆదుకొని కొంచెం సాయం చేస్తాము అని చెప్పేసి పక్కకు తప్పుకుంటారు కావచ్చు. కానీ ఆ పసిగుడ్డు అమ్మ నాన్న ఎటు వేయిండు,
పెరగంగా అడగరా? మంది పిలిస్తే మంది నాయన అని పిలిస్తే వాళ్ళు మంది ముఖాలు చూడరా? ఎవరు రోడ్డున పడ్డరు? ఎవరి కుటుంబం రోడ్డున పడ్డది? అలా నాన్న ప్రేమ ఆ పిల్లలకు దక్కుతుందా? అయ్యల్లా నువ్వే దిక్కని అనుకొని వచ్చిన ఆ భార్యకు, ఈ సాయేశ్వర్ భార్యకు భర్త ప్రేమ దొరుకుతుందా? ఇక ఇవాళ 4 రోజుల మందం హడావిడి ఉంటుంది కావచ్చు, చాలా మంది రాజకీయ నాయకులు వస్తారు కావచ్చు, ఓదార్పు చెప్తారు కావచ్చు. ఎవరిని ఓదార్చిన ఆ పిల్లలకు నాన్న ప్రేమను తీసుకురాగలుగుతారా? ఎవరు ఓదార్చిన ఆ భార్యకి ఈ భర్త లేని లోటును పూడ్చగలుగుతారా? చెప్పుర్రి. బీసీ బిడ్డలు మనోధైర్యం. బీసీ అంటేనే పోరాటం, బ్రిలియంట్. బీసీలు అంటేనే, అందుకే బీసీలు చాలా జాగాలల్లో అణిచివేయబడతా ఉన్నారు. బీసీలు అంటేనే బ్రిలియంట్, టాలెంట్ ఉన్నోళ్ళని అర్థము. బ్రాడ్గా ఆలోచిస్తారు, ఏదైనా లోతుగా ఆలోచిస్తారు. బీసీలు అంటేనే పోరాటం. ఆ పోరాటాన్ని ఢిల్లీ దాకా చేరేటట్టు మరో తెలంగాణ ఉద్యమాన్ని, మన హక్కుల కోసం పోరాటం చేసినామని చెప్పేసి మరో తెలంగాణ ఉద్యమం లెక్క బీసీ పోరాటం చేయాలి. కానీ ఇట్లా ఆత్మాహుతులు చేసుకుంటే ఏం కాదు. మీ కుటుంబాలకు మీరు దూరం అవుతారు, మీ కుటుంబాలు రోడ్డున పడతాయి తప్ప అంతకు మించి ఏమీ లేదు. అసలు పోరాటం చేయాల్సిన వాళ్ళు మూలకున్నారు, అసలు పోరాటం చేయని వాళ్ళు చేయాల్సిన వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఇట్లా అమాయక బిడ్డలు మీరెందుకు బలి కావాలి? బలి కావద్దు. అసలు ధైర్యాన్ని కోల్పోవద్దు. నిజంగా 42% రిజర్వేషన్ ఇస్తా అని తప్పించిన కాంగ్రెస్ మాటలకు గాను తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముంగట బల్మికి జీవి తీసుకున్న ఈ సాయేశ్వర సారి అనేది నిజమైతే కంపల్సరీ ప్రభుత్వాన్ని శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి శిక్ష పడే అవకాశం కంపల్సరీ పడేటట్టు చేయాలి. బీసీ నాయకులందరూ ఏకమై పోరాటం చేయాలి. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. జై తెలంగాణ.